ఎంసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి తిరుమల స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. కలకడ మండలం కదిరాయ చెరువు పంచాయతీ వడ్డిపల్లెకు చెందిన రామచంద్ర పొలం దగ్గర నిద్రిస్తున్న సమయంలో దుండగులు కొడవలతో నరికి చంపిన సంఘటన చోటు చేసుకుంది. కలకడ మండలం కదిరాయ చెరువు పంచాయతీ వడ్డిపల్లెకు చెందిన రామచంద్రను కొడవలితో నరికి దుండగులు చంపారు. మృతుడు రామచంద్ర పశువుల వ్యాపారిగా జీవనం సాగిస్తున్నాడు. రామచంద్ర మృతికి కారణం పాత కక్షలే అని గ్రామస్తులు అంటున్నారు. ఘటనా స్థలం చేరుకున్న కలకడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు రామచంద్ర మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి పోలీసులు తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించారు. ఇంకా ముందర సార్ ఒక్క నిమిషం సార్. ఈరోజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని
కూటమి దిగ్విజయంగా అఖండ మెజార్టీతో గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి రావటం ఇది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గత 5 సంవత్సరాల నుంచి అరాచక పాలనలో, చేతగాని పాలనలో చాలా దెబ్బతింది. భగవంతుడు ఆశీస్సులతో మంచి మెజార్టీతో ప్రజలు గెలిపించారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి జరగాలని, అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటూ మా మనోడిది నీలాలు ఇవ్వటం కూడా జరిగింది ఈరోజు. ఆ సందర్భంగా బ్రహ్మాండంగా భగవంతుడు దర్శనం జరిగింది.